మెల్లగా 16th డే వరకు వచ్చేసాం. ఈ ఐస్ క్యూబ్ ఫేషియల్ గురించి చాలా మంది నన్ను అడిగారు. యాక్చువల్ గా ఇది స్టార్ట్ చేసినప్పుడు దీని గురించి నాకు 0% నాలెడ్జ్ అనమాట. నేను దేని గురించి రబ్ చేసుకున్నానంటే నా డిజీనెస్ పోయి యాక్టివ్ గా ఉంటానని చెప్పి యూస్ చేసా. అందరూ అడగడం వల్ల రీసెర్చ్ చేసి స్టడీ చేస్తే ఇలా చేయటం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయని చెప్పి తెలిసొచ్చింది. మెయిన్ పాయింట్ ఏంటంటే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు మాత్రం అస్సలు వాడద్దు. రెడ్నెస్ ఎక్కువైపోయి ఇరిటేషన్ అది వచ్చేస్తుంది. ఇలా చేయటం వల్ల అడ్వాంటేజెస్ గురించి చెప్తా. ఫేస్ కింద క్యారీ బ్యాగ్స్ పోతాయి, పోర్స్ ఓపెన్ అవుతాయి, ఫేస్ టైటన్ అవుతుంది. మేకప్ వేసుకునేటప్పుడు ప్రైమర్ కింద కూడా యూస్ చేయొచ్చు. లోపల నుంచి ఫేస్ గ్లో కూడా అవుతుందంట. నాది కూడా గ్లో అవుతుందేమో, అండర్ ద లైట్ కదా కొంచెం గ్లో అయింది. ఫేషియల్ అయిపోయిన వెంటనే టవల్ తోటి తుడుచుకోకుండా ఒత్తుకుని మొత్తం ఆ తడంతా పోయిన తర్వాత మాయిశ్చరైజర్ రాసుకుని లిప్ కి లిప్ బామ్ కూడా పెట్టేసుకుంటా. నాకెందుకో ఈ రోజు హెడ్ బాత్ చేయాలనిపించింది. సో మంచిగా హెయిర్ కి ఆయిల్ మసాజ్ చేసుకుంటున్నాను అనమాట. అదంతా చేసేసుకున్న తర్వాత నా పొట్టి జుట్టుకి చిన్ని పిల్క కూడా వేసుకున్నాను. ఫేస్ కేర్ హెయిర్ కేర్ తీసుకుంటున్నానంటే నా బిడ్డ ఇంకా లేవలేదని కదా అర్థం. ఇక ఇలా హాట్ వాటర్ తాగానో లేదో అలా లేచిందనమాట. సో దాన్ని ఫ్రెష్ చేసేసి దానికి స్నానం చేపించేశాను. దాన్ని ఫ్రెష్ చేసేసాక మెల్లగా నేను కూడా ఫ్రెష్ అయిపోయి దాని తర్వాత వచ్చి ఒక మంచి ఎగ్ దోశ వేసుకుని తినేసా. రోజు చేస్తున్నట్లే లంచ్ డిన్నర్ అయిపోయిన తర్వాత కిచెన్ క్లీన్ చేసేసా. ఈ రోజు ఇంతే. 17th డేలో కలుసుకుందాం.